వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్నటి దినమున ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అలాగే లైంగికంగా అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది. అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా 3 సార్లు దాకా ఈ రకంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి. కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అప్లై అవుతుంది. ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది. ఈ సేకరించిన మీదట ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ కేసులో నేరస్తుడైనటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. స్పీడీ ట్రయల్ కేసుల్లో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏంటంటే వీలైనంత తొందరగా వితిన్ డేస్లోనే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రయల్ కేసు కింద కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసును పకడ్బందీగా ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీముల కింద ఏర్పాటు చేసుకుని తుని రూరల్ సిఐ గారు చెన్నకేశ్వర్ గారు, అలాగే రూరల్ టౌన్కి సంబంధించి సిఐ గారు గీతా రామకృష్ణ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి కృష్ణమాచారి గారు, తొండంగి ఎస్ఐ గారు, అలాగే మనకి మ్యాండేటరీగా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే విక్టిమ్ని మహిళా ఎస్ఐ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి. అంతేగాని క్యాస్ట్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు, ఆ పార్టీలో, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కింద కూడా వస్తుంది. దయచేసి ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళాలి. ఇలాంటి నేరం జరగకూడదు, ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్ళాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నామండి. అలాగే ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురి కాబట్టి విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆమె తాలూకు ప్రైవసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది. తెలుసో తెలియక నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ అమ్మాయి ఫోటో, వీడియో సర్క్యులేట్ చేయడం జరిగింది. దయచేసి అలాంటివి ఏమైనా డిలీట్ చేయండి. లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి. ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా కోరుతున్నాం. పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసులో మాకు పూర్తిగా సహకరించారు. మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు, అలాగే మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గర్ల్కి తండ్రి లేరండి, తల్లి మాత్రం ఉన్నారు. వీళ్ళింటికి ఈ ఎక్యూజ్డ్ ఇల్లు ఆపోజిట్ ఇల్లు. మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వరుసలు పెట్టుకునేది కూడా ఇతను ఏంటంటే తాతను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడడం అనేది ఈరోజు సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి. ఆయన ఎక్యూజ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం. మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు చెప్పిన ఏవైతే డౌట్ ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై అవుతాయండి. మనకి కేసు ఈ రోజే దర్యాప్తు కాబట్టి మొదటి రోజులోనే అన్ని విషయాలు రావు. ఇందులో ఏంటంటే మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కొన్ని విషయాల్లో వారి యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఏ విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి సైంటిఫిక్గా అన్ని విషయాలు కూడా కోర్టు ముందు ఉంచి నేరస్తుడికి యావజ్జీవ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటాం.
తాతని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంజక్షన్ అవసరం ఉంది, ఈ అమ్మాయికి సమ్ హెల్త్ ప్రాబ్లం ఉందంటే మెడికల్ ఎయిడ్ కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరిగింది. క్లాస్ టీచరు, ప్రిన్సిపల్ గారు కూడా రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు లేరు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. క్లాస్ టీచర్ వచ్చారు కదా అని చెప్పి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఆ విషయాన్ని ఒక గుడ్ ఫెయిత్ అంటారు కదా, ఒక మంచి నమ్మకంతో అయితే పంపించారు. మీరందరూ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే తల్లికి ఫోన్ చేయాలి కదా అని చెప్పేసి. నిజమే మీరు చెప్పింది. ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే పొరపాటు స్కూల్ తరఫున జరిగిందో ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు వచ్చారండి, అలాగే డిప్యూటీ డిఈఓ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఏం చర్య తీసుకోవాలి, ఎలా చర్య తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు.